श्री पंचमी पर्वदिने विशेषतः कनकदुर्गांबा देवतानुग्रह प्रसाद सिद्धिरस्तु। ఈరోజు సరస్వతీదేవి గారి పుట్టినరోజు. అదేవిధంగా మన యువగలం అధినేత విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి గారి జన్మదినం కూడా ఈరోజు ప్రత్యేకతమైన పూజలు కూడా జరిపించాం. ఏదో డిస్టర్బెన్స్ జరుగుతా అన్నట్టు పదండి అందరూ ఒక చోట తీసుకున్నాం. ప్రకారం ఈరోజు సరస్వతీదేవి గారి జన్మదినం, వసంత పక్షమి. అదేవిధంగా మరి యువగళం అధినేత, భావితరాల భవిష్యత్ నాయకుడు, విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి జన్మదినం కూడా ఈరోజే. మరి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి. అమ్మవారి మరి ఈరోజు ప్రత్యేకతమైన పూజలు కూడా చేయించాం. నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా కూడా ప్రత్యేకతమైన పూజలు చేయించాం. ఎందుకంటే ఈరోజు అతి తక్కువ కాలంలోనే ఈ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతున్న విషయం అందరికీ తెలుసు. దాంట్లో ముఖ్య పాత్ర మరి యువగళం అధినేత, ఐటీ శాఖ మంత్రి, విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి గారి ప్రాధాన్యత ఎక్కువగా ఉందన్న విషయం ప్రజలందరికీ తెలుసు. మరి ఈరోజు ఈ పండగకు వచ్చిన ప్రజలకు కూడా అన్ని సౌకర్యాలు కూడా మరి గుడివారు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ట్రస్ట్ వారు కూడా బాగా ఏర్పాట్లు చేశారు. చాలా సంతోషంగా ఉంది. ప్రజలతో కూడా మరి భక్తాదులతో కూడా మాట్లాడడం, వారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మరి ప్రజలందరి తరఫున నిజంగానే ఈరోజు ఒక చిన్న వయసులో మరి ఒక పక్క మంత్రిగా, ఒక పక్క తెలుగుదేశం పార్టీ, అతి పెద్ద కుటుంబమైన తెలుగుదేశం పార్టీని ఒక పక్క బలోపేతం చేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న యువగళ మంత్రి నారా లోకేష్ బాబు గారిని మనం చూస్తున్నాం. మరి ఈరోజు రంగరంగ వైభవంగా మరి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ లోకేష్ బాబు గారు అన్ని విధాలుగా బాగుండాలని ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు. అంతేకాకుండా మరి ఈ అతి తక్కువ కాలంలో విద్యాశాఖలో కూడా పెను మార్పులు తీసుకొచ్చిన విద్యాశాఖ మంత్రి మరి నారా లోకేష్ బాబు గారు. ఒక పక్క మరి డొక్కా సీతక్క పేరు మీద ఏ పిల్లలు మరి కడుపు మార్చుకోకూడదు, వారు ఆరోగ్యంగా నాణ్యతమైన విద్యతో పాటు నాణ్యతమైన భోజనం కూడా అందజేయాలని చెప్పి మరి డొక్కా సీతక్క పేరు మీద మధ్యాహ్నం పూట భోజనం ఏర్పాటు చేయడం. అంతేకాకుండా పిల్లలందరికీ ఈరోజు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్కూలుకు పోయినా కూడా సూపర్ ఫైన్ రైస్, నాణ్యతమైన విద్య అందజేస్తూ ఈరోజు సూపర్ ఫైన్ రైస్ అందజేయడం కూడా మరి పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా లోకేష్ బాబు గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మరి ఈరోజు విద్యా వ్యవస్థలో కూడా పెను మార్పులు రావడం చూసాం. మెగా పేరెంట్స్ మీటింగ్ కావచ్చు, దానితో పాటు మన పిల్లలకు కూడా రాజకీయ అవగాహన కావాలి, రాజ్యాంగం అంటే ఏంటి, అసెంబ్లీ అంటే ఏంటి అని మన పిల్లలతో అందరితో కలిసి మాస్క్ అసెంబ్లీ కూడా ఏర్పాటు చేయడం, స్పోర్ట్స్ మీద ప్రాధాన్యత ఇవ్వటం, మరి ఒక పక్క ఎంప్లాయీస్కి కూడా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేయడం, మొన్నటి రోజు వాళ్ళకి మరి ఏవైతే అరియర్స్ ఉన్నాయో అవి కూడా అందజేయటం, ఎప్పటికప్పుడు ఒక పక్క విద్యాశాఖ పరంగా, ఒక పక్క
ఐటీ శాఖ పరంగా మరి ఈరోజు మరి పెట్టుబడులు భారతదేశంలోని ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్కి 25.3% ఈరోజు పెట్టుబడులు వచ్చాయంటే ఆ ఘనత మళ్ళీ యువగల అధినేత ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అనే విషయం తెలియజేస్తూ మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మరి నారా లోకేష్ బాబు గారు మెగా డిఎస్సీ అన్నాం, మెగా డిఎస్సీ ఇచ్చాం, మళ్ళీ తొందరలోనే డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. మరి ఈరోజు పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు భరోసా, భావితరాలకు భవిష్యత్తుకు భరోసా నాయకుడు యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు.